కాశీఖండం 22వ అధ్యాయం చెప్పుకుంటాం. మనం 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వచ్చాము. అందులో మనము 7వ అధ్యాయం నుంచి మోక్షం అంటే ఏమిటి, మోక్షము ఈ సప్తపురి మోక్షపురాలలో ఎక్కడ చనిపోతే మోక్షం వస్తుంది అంటే మనకి 7 మోక్షపురాలు ఉన్నాయి. ఈ 7 మోక్షపురాలలో చనిపోయినటువంటి వాళ్ళకి మోక్షం వస్తుందా, లేదా కాశీలో చనిపోయిన వాళ్ళకి మోక్షము ఎలా ఉంటుంది అంటే దీనికి ఒక వృత్తాంతము అగస్త్యముని లోపాముద్రాదేవికి చెప్పడం జరిగింది. అంటే లోపాముద్రాదేవి అడిగారనమాట, ఏమని, శ్రీశైల శిఖర దర్శనం మాత్రముచే మోక్షం ఉంది కదా, మరి ఎందుకు కాశీ అంత ప్రసిద్ధమైనది, ఎందుకు సప్త మోక్షపురాలు 7 పురాలు ఉన్నాయి అని అడిగినప్పుడు దానికి వివరణగా ఒక మహాబ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ సప్త మోక్షపురాల యాత్ర మొదలు పెట్టాడు. ఇలా మొదలుపెట్టి అన్ని చేశాడు. చివరికి హరిద్వారులో చనిపోయాడు, అంటే కాశీలో చనిపోలేదు, హరిద్వారులో చనిపోయాడు. అలా చనిపోయినటువంటి ఆయన దివ్య దేహాన్ని విష్ణుదూతలు తీసుకొని ఒక 36 లోకాలకు తీసుకొని వెళ్ళారు. తీసుకుని చివరికి బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వెళ్ళారు. ఈ రోజు మనం చెప్పుకునేది ఈ బ్రహ్మలోకం. అంటే ఈ రోజు కూడా మనము ఆ శివశర్మతో అంటే మనము మనకి సంకల్పంలో ఇహపర అని ఉంటుంది. ఇహం అంటే మనం బతికి ఉన్న కాలము, పర అంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మగా ఉన్న కాలం. అంటే మనం మొన్న అమావాస్యకి చనిపోయిన వాళ్ళందరికీ మనం తర్పణాలు వదిలేము, అంటే మనం వదిలే తర్పణాలు వాళ్ళకి ఆహుతులయ్యి వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళడానికి కలుగుతుంది. అయితే మనం వదలకుండా, లేదు వాళ్ళకి పుణ్యం లేదనుకోండి, వాళ్ళు ఈ విశ్వంలో ఎలాగో ఉండిపోతారు. అందుకని మనం ఇది చేయాలి. అయితే కాశీఖండం 22వ అధ్యాయంలో 144 శ్లోకాలలో విష్ణుదూతలు శివశర్మను సత్యలోకమునకు తీసుకొని వెళ్ళారు. సత్యలోకం అంటే బ్రహ్మలోకము. ఈ సత్యలోకం యొక్క గొప్పతనమును, విశిష్టతను ఎవరెవరు ఈ సత్యలోకానికి వస్తారో తెలపమని చెప్పారు. మనకి కాశీఖండం 2వ అధ్యాయంలో కూడా మనం బ్రహ్మలోకం గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే దేవతలందరూ వింధ్యాపర్వతం యొక్క గర్వానికి ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళి దేవాడిగారు. విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు బ్రహ్మదేవుని నమస్కరించి శివశర్మ ఈ యొక్క బ్రహ్మదేవునికి వినయంగా నమస్కరిస్తున్నాడు. అప్పుడు అక్కడ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి అక్కడ ఈయనకంటే ముందు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, లేదు బ్రహ్మలోక వాసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనకి కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసంలో మీరు వీలైతే ప్రతిరోజు స్నానం చేసిన ఎక్కడ పంచగంగ తీర్థంలో, లేదు కొన్ని ముఖ్య తిథులు చెప్పి ఉన్నారు, అందులో పౌర్ణమి, అమావాస్య మధ్యలో కొన్ని తిథులు, లేదా వరుసగా ఒక 3 రోజులు మీరు ఈ యొక్క పంచగంగా తీర్థం వద్ద స్నానం చేసినట్లయితే మీకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే స్వయంగా బ్రహ్మదేవుడు మనకి 2వ అధ్యాయంలో దేవతలకు చెప్పి ఉన్నాడు, ఎవరెవరు బ్రహ్మలోకానికి వస్తారు అంటే మనకి కాశీలో ఉన్నటువంటి పంచగంగా తీర్థం వద్ద 3 రోజులు స్నానం చేసినట్లయితే ఆడ వస్తుంది. ఒక రోజు మనందరం కలిసి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇంకొకటి మనకి ప్రయాగలో కూడా మకర సంక్రమణ రోజు స్నానం చేసినంత మాత్రాన బ్రహ్మలోక ప్రవేశం, ఇది చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పాడు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి కొందరు, అబ్బా ఈ బ్రాహ్మణుడు ఎంత తెలివైన వాడు, ఎన్ని వేదాంగాలను అవపోసన పట్టి వాటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి గొప్ప వ్యక్తి అంటే మనకి ఒక వ్యక్తి పుట్టుకతో ఎంతో సంపదలు ఉండవచ్చు, లేదా ఒక వ్యక్తి పుట్టుకతో గొప్ప హోదాలో ఉండవచ్చు. ఎవరు ఎంత ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా పెరగాలి. ఆధ్యాత్మికంగా నేను జీవించేది కొంతకాలమే, ఆ తర్వాత నేను పడిపోక తప్పదు. కాబట్టి ఈ లోపల నేను పడిపోయాక నా ఉన్నతి ఏమిటి, లేదా ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వేదాలు ఏం చెప్తున్నాయి, పురాణాలు ఏం చెప్తున్నాయి, వీటన్నింటి ప్రకారము అంటే మన జీవితాన్ని, మన సంసార జీవితాన్ని గడపాలి. కానీ ఒక పక్క ఈ జీవితంలో కూడా మనం వెళ్ళినట్లయితే
ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది మనకి. అంటే అలా ఉత్తముడు ఈయన, అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు శివశర్మతో ఈ విధంగా పలుకుతున్నాడు, ఓ శివశర్మ, నాకు చాలా చాలా ప్రియమైన వాడవు అంటున్నాడు. నీ జీవిత పర్యంతము ధర్మమును న్యాయమును వేద పఠనం చేసి పురాణాల రహస్యాలను అనుచరణ చేసి సమస్త కాలాల యందు ద్వంద్వాలను పవిత్రముగా చూసి పవిత్ర స్థలమైనటువంటి హరిద్వారులో నీవు చనిపోయావు. కాబట్టి నీవు చాలా చాలా ఉత్తముడు అని చెప్తున్నాడు ఈ శివశర్మ. ఆయన చెప్తున్నాడు, ఓ శివశర్మ, ఇప్పటి వరకు చూడండి ఎన్ని లోకాలు వెళ్ళారో ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సప్త మోక్ష సూక్ష్మ లోకం అంట, ఒకటి పిశాచ లోకం, అలాగే గుహ్యలోకం, వింధ్యాధర లోకం, గంధర్వ లోకం, యమలోకం, అప్సరస లోకం, సూర్యలోకం, ఇంద్రలోకం, అగ్నిలోకం, అభిష్టలోకం, వైవస్వని లోకం, నివృత్తి లోకం, వర్ణలోకం, వాయులోకం, కుబేరలోకం, ఈశాన్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం, బుధలోకం, శుక్రలోకం, అలాగే అంగారక లోకం, బృహస్పతి లోకం, శని భగవాను లోకం, సప్తర్షి లోకం, ధ్రువలోకం, ములోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఇప్పుడు సత్యలోకంలోకి వచ్చాడు. అంటే చూడండి, ఆయనకి పుణ్యం ఉంది కాబట్టి విష్ణుదూతలు ఇంత దూరం తీసుకుని వెళ్ళాడు. ఇక మనం ఎంత పుణ్యం సంపాదించుకోవాలో చూడండి. అయితే బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ బ్రహ్మదేవుడు, ఓ శివశర్మ, నీవు వచ్చినటువంటి ఇన్ని లోకాలు 36 లోకాలు వచ్చావు. నువ్వు ఈ 36 లోకాలు ఒక్క ప్రళయ కాలములో నాశనమవుతాయి. అంటే మనం చెప్పుకుంటున్నటువంటి నవగ్రహ దేవతలు, మనం చెప్పుకుంటున్నటువంటి అష్టదిక్పాలకులు, మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పిశాచ గుహ్య గంధర్వ యక్ష కిన్నెర గంధర్వ అప్సరస, ఈ లోకాలన్నీ ఒక ప్రళయ కాలంలో, అంటే ఒక ప్రళయ కాలం ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రళయ కాలంలో ఇవన్నీ ఒక క్షణ కాలంలో నాశనం అయిపోతాయి. ఆయన చెప్తున్నాడు, ప్రళయ కాలంలో ఒక్క కాశీ మాత్రం నాశనం అవ్వాలి. అంటే చూడండి, ఇవన్నీ నాశనం అయిపోతాయి. అంటే ఇన్ని లోకాలను వచ్చావు కదా, కానీ ఈ లోకాలన్నీ కూడా ప్రళయకాలంలో నాశనం అయిపోయి, కానీ ఒక కాశీ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ప్రళయం అనంతరము కాశీ మిగిలి ఉంటుంది. మళ్ళా ఈశ్వరుడు ఒక కొత్త బ్రహ్మను సృష్టిస్తాడు, ఒక కొత్త విష్ణువుని సృష్టిస్తాడు. ఆయన మళ్ళా అన్ని లోకాలు, మళ్ళా నవగ్రహాలు, మళ్ళా ఈ అష్టదిక్పాలకులు, మళ్ళా వీళ్ళంతా కొత్తదండి. అంతే కదా. ఇప్పుడు మనం క్షమించాలి, మనకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ఆ ముఖ్యమంత్రి కింద ఇంకొక ఎంతో మంది ఒక 50 మంత్రులను ఆయన నియమించుకుంటాడు. ఒకవేళ వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈ ముఖ్యమంత్రులందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ కింద ఉన్న మంత్రులందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే 5 సంవత్సరాల్లోనే గవర్నమెంట్ అన్ని మారిపోతున్నాయి. అర్థమవుతుందా? అలాగా. అంటే ఈయన చెప్తున్నాడు, ఇవి ఒక ప్రళయ కాలంలో ఇవిపోతాయి. సృష్టిని సృష్టించడానికి కావలసిన శక్తి ఒక కాశీ విశ్వనాథుడు, వైకుంఠనాథుడు మాత్రమే నాకు ఇచ్చారు. అంటే ఆయన చెప్తున్నాడు ఏమని, ఇది మొత్తం ప్రళయ కాలంలో అంతా జలమయం అయిపోయినప్పుడు ఒకడే ఉంటాడు, ఆయన విశ్వనాథుడు. అంటే ఇంకా ఆ తర్వాత కూడా మనం అలా చెప్తున్నాం, మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్దాం. విశ్వనాథుడు ఆయన యొక్క ఇచ్ఛాశక్తి నుంచి విష్ణుమూర్తి జన్మిస్తాడు. ఈ విష్ణుమూర్తి దగ్గర నుంచి నేను బ్రహ్మని వచ్చాను, ఇక నుంచి ఇంకా అంత కథ వచ్చిందని చెప్తున్నాడు. సమస్త జీవులు దోమల వలె అల్పులవై పాపాత్ములై కర్మలో తిరుగుతూ కొన్ని వేల కోట్ల జన్మలు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాయంట. అంటే మనకి ఎన్నో ఆశలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో వాసనల్లో విరుక్కుంటాం, మనం ఎన్నో బంధాల్లో విరుక్కుంటాం. కాబట్టి ఈ అన్నిట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం నిజంగా ఒక బ్రహ్మదేవుడు, మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడు ముందు మానస సప్తఋషులను సృష్టించాడు. వాళ్ళకంటే ముందు 4 మానస పుత్రులను సృష్టించాడు. వాళ్ళ 4 ఏమనుకున్నారంటే, నాయన మేము సృష్టి కార్యంలో నీకు సహాయం చేయము, మేము వెళ్ళిపోతున్నాం అని వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళా ఒక 7 పుట్టించాడు సప్తర్షిని. వాళ్ళు ఓకే తండ్రి గారు, మీరు చెప్పినట్టు మేము సృష్టి రచనలో పని చేస్తామన్నారు. ఆ తర్వాత వచ్చిన 4 మీకు తెలుసు, అక్కడ పోయి ఇక్కడ పోయి పొల్ల పెట్టేస్తా నేను. అంటే లోక కళ్యాణం కోసం ఏదో కొన్ని లీలలు చేయించాలి. అంటే చూడండి, బ్రహ్మదేవుడి నుంచి ఒక్కొక్కటి ఎలా మారాయో, ఇక మన నుంచి
మనం ఫస్ట్ పుట్టగానే మనం అనుకుంటే ఒక అమ్మనే చూస్తాం, తర్వాత అందరినీ చూసి అన్ని మార్పులు చెందుతూ ఉంటాం. అలాగే ఓ బ్రాహ్మణోత్తమ, 84 లక్షల జీవరాశులలో 4 విధములుగా ఈ సృష్టిలో సృష్టింపబడుతున్నాయి. చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? బ్రహ్మదేవుడు ఈ యొక్క శివశర్మ యొక్క దివ్య ఆత్మకి చెప్తున్నాడు. ఈ సమస్త సృష్టిలో నాచే 4 విధములుగా ఈ యొక్క 84 లక్షల జీవరాశులు సృష్టింపబడుతున్నాయి. ఏమిటి అంటే జరాయుజ అంటే కొందరు వీర్యము ద్వారా, పిండము ద్వారా జన్మిస్తారు. మనమందరం ఆ కోవలోకి వస్తాము. అండజ, మరికొన్ని ప్రాణులు గుడ్డు ద్వారా జన్మిస్తాయి. ఇప్పుడు దోమ ఉందనుకోండి, మీరు ఒక మంచి లావు దోమను చూసారనుకోండి, దాన్ని అది పుట్టగానే గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఎక్కడో మనకి దానికి పెద్ద అవసరమే లేదు, ఎక్కడో ఒక మూల కారణాలు అంతా దుమ్ముంటే చాలు దానికి. అండజ. అలాగే స్వేదజ, మరికొన్ని స్వేదం వల్ల పుడతాయి. అంటే మీరు బాగా చిక్కుకోలేదనుకోండి, పేలు పుడతాయి. లేదు మీ మంచాన్ని మీరు బాగా ఎదురగొట్టుకోలేదనుకోండి, ఆ చెమటకి నల్లులు పుడతాయి. అంటే ఇవి స్వేదజ. ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఉద్భజ అంటే చివరిగా మనకి కొన్ని ప్రాణాలు విత్తనము నుండి పుడతాయి. మీకు అన్ని తెలిసి ఎన్నో చెట్లు, ఇప్పుడు మామిడికాయ ఉంది, విత్తనం వేస్తేనే పుడుతుంది. అంటే చూడండి, ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులు ఈ 4 విధాలుగా పుడుతూ ఉన్నాయి. అవి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఈ 4 రకాల జీవులు జీవించినప్పటికీ వాటి పంచేంద్రియ సుఖ అన్వేషణలో నిరంతరము తిరుగుతుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఒక కుక్క పిల్లని మీరు గమనించారు కదా, అది పుట్టాక 22 రోజుల వరకు దానికి కళ్ళు కనపడవు. కానీ ఆ కుక్క పిల్ల అమ్మ ఎక్కడుందా, పాలు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతూ ఉంటుంది. అంటే దానికి ఆకలి వేస్తుంది. దానికి చూడండి, అది ఎవరు చెప్పారు అంటే సృష్టిలో ఇవన్నీ నియమాలు. అలా అంటే చూడండి, ఏం చేస్తుంది, దాని పంచేంద్రియ సుఖం కోసం. అంటే ఆకలి అవుతుంది లోపల, కాబట్టి అలా వెతుకుతూ ఉంటుంది. 20 రోజుల తర్వాత దానికి కళ్ళు తెరిస్తే అప్పుడు చూస్తుంది. అంటే చూడండి, ఈ జీవులలో కొన్నింటికి మాత్రమే మనసుతో పాటు చంచలమైన ఇంద్రియాలను జయించే శక్తిని, సాత్విక గుణాలను కలిగే సమస్త పాప పుణ్యముల నుండి బయటపడగలిగిన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, అందరికీ ఇది రాదు, నేను ఎంతో మందిని సృష్టిస్తున్నాను. మనం ఇప్పుడే చెప్పాము, 84 లక్షల జీవరాశులు. ఆయన ముందు సనకథ 4 సృష్టిస్తారు. వాళ్ళు వెళ్ళిపోతున్నామండి, మీకు సంబంధం లేదన్నాడు. తర్వాత పుట్టిన వాళ్ళు సరేనండి అన్నారు. ఆ సప్త ఋషులే కదా, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క భార్యని చేసుకొని ఎంతో మందికి అన్నారు. వాళ్ళు మనం చెప్పుకున్న ఒక సూర్యలోకంలో ఒక భార్య ఉంటుంది, కశ్యప ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక భార్య ఉంటుంది. అంటే ఇలా చేశారు. అంటే సమర్పించి ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడి వైపు వెళ్తూ ఉంటారో, పంచేంద్రియాలను జయించిన వారికి వారికి ఇంతకు ముందు ఉన్నటువంటి అవలక్షణాలను విడిచిపెట్టి తరువాత ధర్మ రక్షణకు సేవకులుగా ఉండి, అంటే ధర్మమే వెళ్ళాలి, అంటే ఎక్కడ మంచి ఉందో, ఎక్కడ న్యాయం ఉందో అటువంటి దగ్గరికే వెళ్తున్నాడు. అంతేకాని ఇక్కడ దొంగదారిలో వెళ్ళొచ్చంట, లేదా ఈ దొంగతనం చేస్తే 10 రూపాయలు వస్తాయనుకోండి, అలా మనం వెళ్ళామనుకోండి, మళ్ళా మనం ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరో ఏదో పెట్టిపోయారు, ఓన్లీ ఆవిడ చూడట్లేదు, ఒక 1000 రూపాయలు పర్సులోనే తీసేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆవిడ మర్చిపోతే మనం తీసేసుకోవచ్చు. కానీ క్షమించాలి, ఈ 1000 రూపాయలు ఆవిడ తీయడానికి వడ్డీ అసలుతో ఇంకెన్ని జన్మలు ఎత్తాలో ఆ తర్వాత లెక్క మనకి తెలియదు. ఈశ్వరుడు దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా కలుపుతాడో తెలియదు. ఇది చేస్తాడు. అంటే మీరు కూడా చూడండి, ఇప్పుడు కాశీకి వచ్చారు, మీరందరూ క్షమించాలి. ఇక్కడికి వచ్చి మీరు ఏదో ఒక రాజు, మా చంద్రశేఖర్ చెప్పారు కాశీలో దానం చేస్తే మంచిదని, మీరు ఎవరికో ఒక 100 రూపాయలు ఇద్దాం ఇది చూస్తే అనుకొని ఇచ్చారనుకోండి, కానీ 100 వాడికి ఇస్తున్నాడు అంటే ఏ జన్మలోనో వాడు 100 మీరు తీసుకున్నారు. ఎందుకంటే మనకి రుణానుబంధం లేకపోతే కళలో కూడా ఎవరు కనపడదు, కళలో కూడా కనపడదు. అంటే రుణానుబంధం ఉంటేనే మనకు, ఇంకా చెప్తారు, ఈ దీప గింజ మీద మన పేరు ఉంటేనే దాన్ని తింటాం మనం, లేకపోతే అలా కూడా తినలేదు. ఇది అనమాట. అంటే దీనిని విడిచిన తర్వాత, అంటే మనకి ఇవన్నీ తెలిసిన తర్వాత, కామ క్రోధ ఇవన్నీ విఘ్నం తర్వాత ఎవరు ప్రతి చోట గౌరవ వ్యత్యాసాలను మర్చిపోవాలి.
ఇప్పుడు మనం కాశీ వచ్చాము, కాశీ వచ్చామంటే శ్మశానంలో కూర్చోనున్నారు నేను, ఇంకా ఈశ్వరుడు ఎప్పుడు తీసుకెళ్తాడో వెళ్ళిపోదాం హ్యాపీగా అన్నట్టు కూర్చోవాలి మనం. ఇక్కడికి వచ్చి కూడా అయ్యో నాకు వాళ్ళు గౌరవం ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళు నాకేదో ఇవ్వలేదు, దీన్ని అంతా వదిలి ఇంత ఉన్నదని అనుకున్నామంటే మళ్ళా వెనక్కి వెళ్తాం. ఆ గౌరవం ఇవ్వలేదు అన్న మాట కొరకు మళ్ళా మీరు ఇంకో జన్మ ఎత్తాలి. ఇది లెక్క ఇక్కడ. అంటే చెప్పలేము ఈశ్వరుడు ఎలా లెక్క వేస్తాడు, ఎవరు ఏ అంతర్శుద్ధిగా ఉన్నారో తెలియదు. ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడో మనం ఉన్నామనుకోండి, మన కాశీలో దండపాణి ఉన్నాడు, ఎక్కడో 5,000 కిలోమీటర్ల అవతల ఉన్నవాడు ఈశ్వర కాశీ నాకు తెలియదు చూడాలనుకుంటున్నాను అనుకోండి, ఎవరో పక్కన మా మల్లేశ్వరి లాంటి ఆమె నేను పోతున్నా రా పోదా తీసుకుపోతా అంటాడు. అదే ఇక్కడికి వచ్చారు ఎవరో ఒక 9 నెలలు ఉండడానికే వచ్చారు, పాపం అంత అదృష్టవంతులు, అన్ని తెలుసుకున్నారు, కాశీ గురించి కాశీ అంతా తెలుసు, ఒక 9 నెలలు ఉన్నామని వచ్చారు, 3 నెలల తర్వాత ఏదో ఇబ్బంది అయిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఈ యొక్క దండపాణి లేదా కాశీలో దేవతలు ఏం చేస్తారంటే ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడికి లాక్కొస్తారు, ఇక్కడ ఉన్నవాడిని అక్కడికి పంపిస్తారంటే వీడికి ఇంకా కాశీ యొక్క వాసము, కాశీలో మోక్ష స్థానము, కాశీ యొక్క ఈ యొక్క మహత్యము వీడికి ఈ జన్మకు పట్టదు, మరో జన్మ చూద్దాం అనేది ఈ ఎందులో వెళ్ళిపోతాడు. దీని అంటే ఇక్కడ చెప్తున్నాడు అనేక ద్వేషాలను, రాగద్వేషాలను బుద్ధిని వదిలి తమకున్న శక్తితో ఇతరుల నాశనము చేయకుండా. అంటే మనకు కొంతమంది అదొక బుద్ధి ఉంటుంది, ఎవరన్నా మన ముందు బాగున్నారనుకోండి అప్పుడు ఎక్కడ లేని అసూయ మనలో ఏర్పడుతుంది. మనం ఏం చేయాలంటే అయ్యో చాలా చక్కగా ఉన్నారు, అందరినీ మనం ఆనందపడాలి, పోనీలో వాళ్ళు చక్కగా ఉన్నారు మంచిగా ఉన్నారు అంటే మనం ఎప్పుడు ఇతరులు కొంతవరకు